జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు గ్రామంలో ఏదైతే 2 రోజుల క్రితం అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా ఒక తప్పుడు కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యువకులు యాక్టివ్గా తిరుగుతారో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలను ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయం ఏదైతే సోషల్ మీడియా ద్వారానో లేకపోతే బహిరంగంగా అనేక చర్చల ద్వారా ఎవరైతే మాట్లాడుతున్నారో ఒక తప్పుడు కేసు పెట్టి ఈరోజు దాదాపుగా 16 మందిని ఈరోజు జైల్లో వేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో మా పెద్దలు కృష్ణా జిల్లా అధ్యక్షులు పేరు నాని గారు, అదేవిధంగా జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా జగ్గయ్యపేట నియోజకవర్గ పెద్దలందరూ గారు ఈరోజు ఆ 16 మందిని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పని ఈరోజు పేరు నాని గారు నాయకత్వంలో మేమందరం ఈరోజు వాళ్ళకి భరోసా ఇస్తాం, వాళ్ళకి అండగా చెప్పడం జరిగింది. ఏదైతే ఈరోజు పోలీసు వాళ్ళు అన్యాయంగా తిరునాళ్ళలో ఆ ప్రభ ఏదైతే కదులుతుందో ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ ఆ గుడికి వెళ్ళే ప్రాంతంకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీ ప్రభే ముందు వెళ్ళాలని చెప్పని పోలీసు వాళ్ళు దాదాపుగా 3 గంటల సేపు ఆ ప్రభని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభని అక్కడే ఆపేసి 3 గంటలు ఆపేసి తెలుగుదేశం వాళ్ళు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సంబంధించిన ప్రభ వాళ్ళు బూతులు మాట్లాడుతారు. జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థానికంగా ఉన్న నాయకుల్ని వ్యక్తిగతంగా బూతులు మాట్లాడుతూ వాళ్ళే రాళ్ళు కానివ్వండి, సీసాలు కానివ్వండి, బాటిల్స్ కానివ్వండి, మందు సీసాలు కానివ్వండి, చెప్పులు కానివ్వండి అవన్నీ విసిరేసి వాళ్ళు వేసిన రాళ్ళే వాళ్ళు వేసిన చెప్పులే పోలీసు వాళ్ళు తగిలి దెబ్బలు తగిలి ఈరోజు తప్పుడు కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టారు. ఈరోజు నిజంగా పోలీస్ వ్యవస్థ గారు ఒకసారి ఆలోచించాలి. ఏదైతే ప్రజానికం ధైర్యంగా మాకు పోలీస్ వ్యవస్థ ఉందని చెప్పుకునే రోజులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయింది. సోషల్ మీడియా కేసులు, తప్పుడు కేసులు, అన్యాయంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలపరుస్తున్నారో ఈరోజు వాళ్ళ మీద అన్యాయమైన కేసులు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, కూటమి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, తప్పుడు కేసులు పెట్టి మా ఒక నాయకుల్ని కార్యకర్తల్ని ఎవరైతే వేధిస్తున్న పోలీసులు వాళ్ళు కానివ్వండి, కేవలం ఇంకా ఉంది 3 సంవత్సరాలే. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎవరైతే మా నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో చట్టపరంగా తప్పకుండా ప్రతి ఒక్కరి గార శిక్ష పడే విధంగా మేమందరం గారు ఇదిగా ఉంటాం. ఈరోజు నిజంగా చాలా జాలి వేసింది ఆ ఒక కుర్రాళ్ళని కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తే. పాపం మొన్నే ఎంగేజ్మెంట్ అయ్యి వచ్చే నెలలో పెళ్లి పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారు. పూజారి గారి అబ్బాయిని అరెస్ట్ చేశారు. రష్యాలో డాక్టర్ జరిగిన అబ్బాయిని రేపు జూన్లో ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్ రాష్ట్రానికి ప్రభ కోసం వస్తే ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఎవరైతే చదువుకున్నాళ్ళు, పద్ధతమైన కుటుంబంలో ఉన్నాళ్ళు, పార్టీకి సానుభూతిగా ఉన్నాళ్ళని ఈరోజు అన్యాయంగా అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు పేరేస్తే పలానాలు అరెస్ట్ చేయి, పలానాలు అరెస్ట్ చేయి అంటే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఒక్క ఎంక్వైరీ అనేది చేయకుండా, ఏం జరిగిందో అనేది చేయకుండా, వాళ్ళకు సంబంధించిన మీడియాలో పేపర్లో పెద్దగా ఏదో మా పార్టీ నాయకుల్ని విమర్శిస్తూ దాని ఆధారంగా ఈరోజు పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. తప్పకుండా ఆ ఒక లోపల జైల్లో ఉన్న మా నాయకులు కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ కుటుంబాలకు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పన అన్ని విధాలుగా లీగల్ పరంగా మా లీగల్ సెల్ నాయకులు అందరూ గారు యాక్టివ్గా ఉన్నారు. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అక్కడ యాక్టివ్గా కుటుంబాలకు అండగా ఉన్నారు. పెద్దలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ గారు అండగా ఉన్నారు. తప్పకుండా ఎంత తొందరగా వాళ్ళని బయటికి తీసుకొచ్చే విధంగా మేమందరం గారు వాళ్ళకి అనుకూలంగా ఉంటామని సంగతి చెప్తున్నాం.